1000 ఏళ్ల చరిత్ర గల ఒక గొప్ప దేవాలయానికి అయితే వచ్చాం మేము. దీన్ని కట్టడానికి 1,30,000 టన్నుల గ్రానైట్‌ని అయితే యూజ్ చేశారంట. సిమెంట్ కానీ, ఐరన్ కానీ ఇవేవి లేకుండా మొత్తం గ్రానైట్‌తోనే ఈ టెంపుల్ కట్టబడింది. అందువలన ఈ టెంపుల్ని యునెస్కో వాళ్ళు ప్రపంచ అతి గొప్ప కట్టడాల్లో దీన్ని కూడా ఒకటిగా ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇంత గొప్ప టెంపుల్కి నేను ఈరోజు వెళ్ళబోతున్నా. ఇవన్నిటితో పాటు ఇంకొక విచిత్రమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్ తాలూకా నీడ అనేది భూమి మీద పడకుండా ఉంటుందంట. ఇది ఎక్కడికైనా సాధ్యమా, నిజమేనా అని మీ అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఇంతకీ ఈ టెంపుల్ ఏంటి అని కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. నేను వచ్చేసానండి మన తంజావూరులో ఉన్న బృహదేశ్వర్ టెంపుల్కి అనమాట. సో మనం చిన్నప్పుడు లైక్ 90s కిడ్స్, అంటే నేను 90s కిడ్ కాబట్టి నేను సోషల్లో చదువుకున్నాను అనమాట. ఈ తంజావూరు బృహదేశ్వర్ టెంపుల్ గురించి చాలా రకాలుగా వింటూ ఉంటాము, చదువుకుంటూ ఉంటాము. కానీ నేను ఫర్ ది ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే వచ్చానమాట. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఈ టెంపుల్ని చూడలేదు. సో మేము తమిళనాడు ట్రిప్కి వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాలి అని మేము అనుకోకుండా, ప్లాన్ చేసుకోకుండా వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము, అండ్ ఆఫ్టర్నూన్ అదే ఈవినింగ్ వచ్చేసి బృహదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళి చూసిన తర్వాత ఇంత గొప్ప ప్లేస్ని మేము ప్లాన్ చేసుకోకుండా ఎలా వదిలేసాము అనిపించింది నాకు. సో టెంపుల్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కంప్లీట్గా మనకి గ్రానైట్తో కట్టారంటండి. సో ఒకప్పుడు ఇంకా చుట్టుపక్కల చూసుకుంటే అక్కడికి ఎన్నో కిలోమీటర్స్ వరకు గ్రానైట్ స్టోన్ అనేది అక్కడ అందుబాటులో లేదనమాట. సో ఎక్కడి నుంచి ఇన్ని టన్స్ ఆఫ్ గ్రానైట్ తెప్పించారు, ఎలా కట్టారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్కేనంట. 130,000 టన్నుల గ్రానైట్ అంటే మామూలు విషయం కాదు కదా. సో ఈ టెంపుల్ తాలూకా ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది. అందుకే యునెస్కో వాళ్ళు ఇండియా నుంచి ఈ టెంపుల్ని అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్లో సెలెక్ట్ చేశారనమాట. సో చాలా మన ఇండియా నుంచి ఇటువంటి టెంపుల్ వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. సో మేమైతే అక్కడ లోపల తిరగడానికే మాకు చాలా టైం పట్టిందండి. లోపల చిన్న చిన్న టెంపుల్స్ 1, 2 కాదు ఎన్ని ఉన్నాయంటే. సో అక్కడ పెద్ద నంది చూడండి. ఈ నంది ఇండియాలో ఉన్న పెద్ద నందీశ్వరుడి విగ్రహాల్లో ఇది ఒకటనమాట. సో అంత పెద్ద నంది ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇదంతా చూడండి టెంపుల్ ఆవరణం అనమాట. ఇవి కట్టడానికి మనకు చూడటానికి లైక్ మాకు ఒక 2 hours అలా పట్టిందనమాట కంప్లీట్గా చూడటానికి. సో అలాంటప్పుడు ఇది కట్టడానికి వాళ్ళకి ఎంత టైం పట్టుంటుంది కదా. అండ్ ఇంత పెద్ద టెంపుల్లో దర్శనం అనేది ఎంత ప్రశాంతంగా జరిగింది తెలుసా. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, కానీ సో మాకైతే మాత్రం దర్శనానికి అస్సలు ఇబ్బంది కలగలేదు. అక్కడ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది అన్నట్టు. మిగతా టెంపుల్స్లో మాకు అంత ప్లెజెంట్గా జరగలేదన్నమాట దర్శనం, కానీ ఇక్కడ చాలా బాగా జరిగింది. లోపల చాలా ఎత్తైన శివలింగం ఉంటుందన్నమాట. సో ఇది శివలింగం కూడా ఇండియాలోనే అతి పెద్ద శివలింగాల్లో ఒకటనమాట. సో అంత ఎత్తైన పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి 1910 సంవత్సరాల మధ్యలో కట్టారనమాట. అంటే 1009 ఆర్ 1010 ఈ ఇయర్స్ మధ్యలో దీని కన్స్ట్రక్షన్ అనేది జరిగిందనమాట. సో ఇన్నేళ్ళు అయినా సరే ఈ టెంపుల్ అయితే చెక్కు చెదరలేదు. చాలా వరకు మనకి హిస్టరీ చెప్తున్న విషయం ఏంటంటే దీనితో పాటు కట్టిన మిగతా ఎన్నో కన్స్ట్రక్షన్స్, అవి టెంపుల్స్ అనే కాదు ఇంకా చాలా రకాలైన కన్స్ట్రక్షన్స్ ఇప్పటికీ అవి వంగిపోవడం, వాలిపోవడం, కూలిపోవడం ఇలాంటివి చాలా జరిగాయి. కానీ వాటితో పాటు కట్టిన వాటికన్నా ముందుగానే కట్టారంట ఇంకా. సో వాటికన్నా ముందు కట్టిన ఈ టెంపుల్ మాత్రం కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదంట. సో ఆల్ ద క్రెడిట్స్ టు ఇండియన్ ఆర్కిటెక్ట్స్. నిజంగా చాలా గొప్ప విషయం అసలు. ఎక్కడ చూడండి ఇది మనకి గ్రానైట్, కంప్లీట్ గ్రానైట్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడైనా చిన్న సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐరన్ కానీ ఏమీ కనిపించదు అంటే ఎవరైనా నమ్ముతామా? అంత బాగుంది. అండ్ ఇందాక నేను స్టార్టింగ్లో ఇంకొక విషయం కూడా చెప్పాను కదా మీకు. ఇదేంటంటే ఈ టెంపుల్ నీడ కూడా భూమి పైన పడదు. ఇది ఎలా సాధ్యం అని చాలామందికి డౌట్ వస్తుంది కదా. నీడ కాదండి, గోపురం తాలూకు నీడ
భూమి పైన పడదంట. అంటే ఈ టెంపుల్ కట్టిన తర్వాత రాజరాజ చోళ గారు కట్టారనమాట ఈ టెంపుల్. సో ఆయన ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ టెంపుల్ ఏమీ పడిపోదు కదా అని అక్కడ వాళ్ళని ఎవరినో ఆస్థానంలో ఉన్న వాళ్ళని అడిగితే ఈ గుడి పడిపోవడం మాట పక్కన పెడితే ఈ గుడి గోపురం తాలూకా నీడ కూడా భూమి మీద పడదు అని చెప్పారంట. సో అది ఆ విషయాన్ని అలా చెప్తూ ఉంటారంట. ఈ గోపురం తాలూకా నీడ భూమి పైన పడదనమాట. ఎందుకంటే భూమి పైన పడే వరకు కూడా మనకి పడకుండా ఈ గోపురం తాలూకా టెంపులే ఆపేస్తుంది. ఎందుకంటే గోపురం తాలూకా నీడ ఎంత లెంగ్త్లో పడుతుందో అంతవరకు కూడా ఇక్కడ మనకి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. సో నేను మీకు క్లియర్గా ఒక పిక్చర్లో చూపిస్తాను. ఏంటి నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగానో లేదో నాకైతే అర్థం కాలేదు. ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. ఈ పిక్చర్ చూసినట్టయితే గోపురం తాలూకు నీడ ఆ దేవాలయం పైనే పడుతుందన్నమాట, అంతేగాని భూమి పైన పడదంట. సో ఇంత గొప్ప టెంపుల్ మన ఇండియాలో ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దీంతో పాటు ఇంత అద్భుతమైన టెంపుల్ని నేను దర్శనం చేసుకోగలగడం ఇంకా సంతోషంగా అనిపించింది అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ గోపురం నీడ భూమి పైన పడకుండా ఉండేలా కన్స్ట్రక్ట్ చేయడం ఇంకా సూపర్ కదా, ఏమంటారు? సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను.